వెల్కమ్ టు వేవ్స్ మీడియా. వినుకొండ పట్టణంలో మసీదు మాన్యం ప్రాంతంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ పట్టణ ఎస్ఐ సమీర్ బాషా తెలిపిన వివరాల ప్రకారం పులి నాగేంద్రం అనే మహిళ, శీలం నాగరాజు అనే వ్యక్తి మసీదు మాన్యం ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేయగా వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ సమీర్ బాషా తెలిపారు. అరెస్టు చేసిన నిందితులకు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అక్రమ గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి నేరాలు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్ఐ సమీర్ బాషా తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు, నర్సాపేట డిఎస్పీ గారి యొక్క సూచనల మేరకు వినుకొండ టౌన్ సిఐ గారు సోహన్ బాబు సార్ యొక్క ఆధ్వర్యంలో నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో సార్కి రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా సిబ్బంది రెవెన్యూ వాళ్ళని మీడియేటర్స్గా తీసుకొని మాకు రాబడిన సమాచారం మేరకు మసీదు మాన్యంలో చివరి లైన్లో గంజాయిని అమ్ముతున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక జంట ఒక లేడీని అదుపులో తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని మీదట శోభన్ బాబు సార్ గారు, సిఐ గారు, వినుకొండ టౌన్ సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు అరెస్ట్ పెట్టడం కూడా జరిగింది. మొత్తం కూడా 2 కేజీలు గంజాయి అనేది స్వాధీనం చేసుకుంది. వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న ప్యాకెట్స్ చేసుకొని 100 రూపాయల లెక్కన అమ్ముతున్నారు అనేది మాకున్న సమాచారం. అదేవిధంగా వాళ్ళు వచ్చేసి ఒకరు లేడీ పులి నాగేంద్రం, రెండోది శీలం నాగరాజు, వీళ్ళిద్దరిని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన సోర్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడన్నా సరే వినుకొండ పట్టణ పరిసర ప్రాంతాల్లో కానీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం, మాకు ఇన్ఫర్మేషన్ ఎవరన్నా ఇచ్చినా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని చాలా గోప్యంగా ఉంచుతామని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళు ఇక్కడ వినుకొండలో ఉన్న వాళ్ళే. మాకు రాబడిన సమాచారం మేరకు ఏంటంటే 1 నెల 2 నెలల నుంచి జరుగుతుందని 2-3 సార్లు ట్రై చేసినా మాకు ఏంటంటే సరిగ్గా దొరక్కపోవడం అలా జరిగింది. ఇప్పుడు ఈసారి మాత్రం సిఐ గారు ఉన్న ఇన్ఫర్మేషన్తో సక్సెస్ఫుల్గా వాళ్ళ దగ్గర మనం స్వాధీనపరచడం జరిగింది.